విజయ్ సరికొత్త నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. దాదాపుగా ఎక్కువ అంశాలు చూస్తే జగన్ అంశాలే కనబడుతుంటాయి అతను తీసుకుంటున్నటువంటి. అందులో జగన్ వచ్చిన తర్వాత మహిళల కోసం అని చెప్పేసి దిశ యాప్ పెట్టడం, దాంతోపాటుగా ప్రత్యేక దిశ దళాల కింద పెట్టారు. అయితే ఆ పోలీస్ స్టేషన్లుగా దాన్ని గుర్తించడానికి కేంద్రం నిరాకరించింది. దిశ చట్టాన్ని గుర్తించడానికి కేంద్రం నిరాకరించింది. ఎందుకంటే ప్రత్యేకత ఏముంది, ఇంతకుముందు ఉన్న చట్టాలనే మార్పులు చేశారు తప్ప అన్నటువంటి. అయితే అదే తరహాలో ఇప్పుడు సింగప్పన్ అనేటటువంటి విభాగాన్ని అక్కడ ఇప్పుడు దిశ అని పెట్టిన దాన్ని ఇప్పుడు వీళ్ళు శక్తి అని మార్చినట్టున్నారు ఆంధ్రాలో. అయితే మహిళల మీద జరిగే నేరాలను అడ్డుకునే తమిళనాడు ప్రత్యేకంగా సింగప్పన్ అనే ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసింది. సీఎం విజయ్ మంగళవారం యూనిట్ ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల మీద నేరాల కట్టడికి డ్రోన్ పెట్రోలింగ్ విధానం తీసుకొస్తామన్నారు. మహిళల భద్రత కొత్త విభాగం మరింత సహాయకారిగా ఉంటుందని సీఎం విజయ్ తెలిపారు. విభాగం కోసం ప్రత్యేకంగా కాకీ ప్యాంటు, బ్లూ షర్టుతో యూనిఫామ్లు రూపొందించారు. విభాగం లోగోను సీఎం విడుదల చేశారు. సింగప్పన్ అంటే తమిళంలో ఆడసింహం వంటి ధైర్యశాలి అయిన మహిళ అని అర్థం. సింగప్పన్ కోసం 354 కోట్లు కేటాయిస్తామని, కొత్తగా 2500 మంది నియమిస్తామన్నటువంటి ప్రకటన చేశారు.